హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈ రోజు మరో కొత్త అప్డేట్ తో నేను మీ ముందున్నాను. మిత్రమండలి మూవీ అయితే రిలీజ్ అయింది. ఇందులో ప్రియదర్శి, విష్ణు, నిహారిక, వెన్నెల కిషోర్, సత్య ఇలా చాలా పేరు వచ్చిన కామెడియన్స్ అయితే చాలా మంది ఉన్నారు ఈ మూవీలో. ఈ మూవీని విజయేందర్ డైరెక్ట్ చేస్తున్నారు. బన్నీవాస్ ప్రొడ్యూస్ చేశారు ఈ మూవీని. మిత్రమండలి మూవీకి వీళ్ళు చేసిన పబ్లిసిటీ చూసి నాకైతే మూవీ మీద ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఫుల్ కామెడీ ఉంటుందిలే అని చెప్పేసి వెళ్ళి చూస్తే కామెడీ పండించాలని ఎంతగానో ట్రై చేశారు, కానీ నవ్వు అయితే రావట్లేదు ఎక్కడ. నిహారిక ఫ్యాన్స్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న ప్రతి ఒక్క యాక్టర్ కి ఒక గుర్తింపు ఉంది మంచి కమెడియన్ గా. నిహారిక సోషల్ మీడియాలో చేసే కామెడీ ఈ మూవీలో కూడా కొంచెం చేసినట్టయితే బాగుండేమో అనిపించింది నాకైతే. ఒక కమెడియన్ కూడా ఈ కామెడీని సరిగా పండించలేకపోయారు. వెన్నెల కిషోర్ పోలీస్ క్యారెక్టర్ లో ఉన్నాడు కదా అని చెప్పేసి కామెడీ డైలాగ్ ని సరిగా రాయలేదా, లేకపోతే కామెడీ టైమింగ్ నే సరిగా అందించలేకపోయారా అనేది ఏం అర్థం కావట్లేదు. ఇంకా సత్య వచ్చినప్పుడు కొద్దిగా కామెడీ మొదలైందిరా బాబు అనుకోవచ్చు. అనుకునే టైంలోనే కామెడీ వచ్చింది, నవ్వుకోవచ్చు అనే టైంలోనే ఇంతలోనే ఆ కామెడీని ఓవర్ లెవెల్లో తీసుకెళ్తాడు. ఓవర్ డోసేజ్ అయిపోతుంది. సత్యకు కూడా ఓవర్ యాక్షన్ చేశాడా అన్నట్టు లెవెల్లో తీసుకెళ్తూ ఉంటాడు. ఈ మూవీలో ఒక మెసేజ్ అయితే ఉంటుంది. ఈ మూవీని ఒక కామెడీ మూవీ అనకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పేసి వీళ్ళు పబ్లిసిటీ చేసేటప్పుడు కూడా ఆ మెసేజ్ ఓరియంటెడ్గా పబ్లిసిటీ చేసినట్టయితే బాగుండేది. కామెడీ లెవెల్లో పబ్లిసిటీ చేసి ఇప్పుడు మూవీని కామెడీ జోనర్లోనే ఊహించుకొని వెళ్తే చూస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఉంది. మనం స్టేజ్ల మీద స్కిట్లు వేస్తాం. స్కిట్లు వేసేటప్పుడు ఏదైనా కామెడీ డైలాగ్ కానీ పంచ్ డైలాగ్ కానీ మర్చిపోతే అప్పుడప్పుడు క్రియేట్ చేసుకునే డైలాగు పేలితే ఒక రకంగా ఉంటుంది. అది కనుక పేలకపోతే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. మన ఫ్రెండ్స్ కనుక మన కోసం బలవంతంగా నవ్వినట్టు ఇప్పుడు ఈ స్టోరీలో కొంతమంది కోసం బలవంతంగా నవ్వాల్సి వస్తుంది. ఆ రేంజ్ ఉన్నట్టుగా ఉంది స్టోరీ అయితే మాత్రం. ఈ మూవీకి 3 పెద్ద పెద్ద ప్రొడక్షన్ సంస్థలు అయితే ఉన్నాయి. 3 పెద్ద పెద్ద ప్రొడక్షన్ సంస్థలు ఉన్నప్పుడు ఆ మూవీని ఒక క్వాలిటీగా ఒక రేంజ్లో ఉందా లేదా అని చెక్ చేసుకొని మరీ ఇస్తారు అవుట్పుట్ అనేది. మరి ఈ మూవీకి అది ఎక్కడన్నా మిస్ అయ్యారా వీళ్ళు అన్నట్టుగా అనిపిస్తుంది. స్టార్టింగ్లో ఒక ఫేమస్ కామెడీ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఆ డైలాగ్ మీద సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ని కూనీ చేసి కూడా కామెడీ పండించలేకపోయారు. ట్రై చేశారు, గట్టిగానే ట్రై చేశారు. కామెడీ చేయాలి, కామెడీలతో ఫ్యాన్స్ని బాగా అట్రాక్ట్ చేయాలి అని చెప్పేసి ట్రై చేశారు. కానీ ట్రై చేసినంతగా పేలలేదు అక్కడ. నార్మల్గా ఈ మూవీకి వెళ్ళేటప్పుడు కామెడీ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేసి వెళితే మాత్రం కొంచెం ఎక్కడో డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్గా టైంపాస్కి థియేటర్లో వెళ్ళి కూర్చొని సినిమా చూసేద్దాం అనుకొని వెళ్తే వాళ్ళు కొంచెం ఆ మూవీని ఎంజాయ్ చేయగలుగుతారు. ఇందులో ఒక కామెడీ ఏంటంటే క్లైమాక్స్లో సినిమా గురించి సినిమాలోనే రివ్యూ ఇప్పిస్తాడు మన డైరెక్టర్. అదైతే నాకు పిచ్చి కామెడీ అనిపించింది. ఎలా ఉంది అంటే సోది ఉంది అని చెప్పేసి చెప్పిస్తాడు. అంత పెద్ద డైరెక్టర్ ఆయన సినిమా కోసం సోదిలాగా ఉంది అని చెప్పించుకున్నప్పుడు మనం చేస్తే తప్పే ఉంది అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సినిమా సోదిలాగానే ఉందా? మీకు ఎలా ఉంది? మీరు చూశాక మీకు ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్